శ్రీ పెద్దలందరూ కూర్చుని ప్రజలకి వివరించేటువంటి ఒక ప్రయత్నం జరిగింది నిన్న. అయితే ఆ సందర్భంగా ఝాన్సీ గారు, అంటే ఆ కమిటీ నుంచి బాధ్యత తీసుకుంటున్నటువంటి ఝాన్సీ గారు కమిటీకి ఉన్నటువంటి అధికారాలు ఏమిటి, పరిమితులు ఏమిటి, వాటిని కూడా వివరించే ప్రయత్నం చేశారు మీడియా ముఖంగా ప్రపంచానికి. అలాగే ఆవిడ ఇంకో మాట అన్నారు, మీడియా ట్రయల్స్ నిర్వహించొద్దు అని మీడియాకి కూడా కొన్ని సలహాలు సూచనలు చేశారు ఆవిడ. మీరు పేర్లు బయట పెట్టద్దు, పేర్లు బయట పెట్టడం వలన మీరు అంటున్నటువంటి అవకాశాలు కోల్పోయే పరిస్థితి రావచ్చు, కాబట్టి వాటిని గోప్యంగానే ఉంచి సమస్య తీవ్రతను బట్టి ఎలా డిస్క్లోజ్ చేయాలనేది అప్పుడు ఆలోచిద్దాం, తొందరపాటు చర్యలు వద్దు, ఎవరూ దూకుడుగా వ్యవహరించద్దు ఈ విషయాలు. అంటే పర్సనల్ ప్రైవసీకి సంబంధించినటువంటి సమస్య కూడా ఉంటుంది, వీటిని గుర్తించి అందరం సమన్వయంతో ముందుకు పెడదాం, మీ సహకారం కూడా కావాలి మాకు, అలాగే అందరం కలిసి ఈ సమస్యని పరిష్కరించడం కోసం ప్రయత్నం చేద్దామని ఆవిడ మీడియాని అడ్రస్ చేస్తూ ఎక్కువ భాగం మీడియాని అడ్రస్ చేస్తూ మీడియాతో ఒక సమన్వయం కోసం ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపించింది టోటల్గా ఆవిడ ఉపన్యాసము, ఆవిడ ధోరణి కూడా. అలాగే తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, దాము గారు, అలాగే కూచిభట్ల ఆయన ప్రొడ్యూసర్ ఆయన కూడా ఉన్నారు, వివేక్ గారు, వీళ్ళందరూ అంటే ఎవరైతే ఇప్పుడు ఆ అమ్మాయి ఎలిగేషన్ పెట్టినటువంటి అమ్మాయికి అవకాశాలు రావు అనే ఇబ్బంది లేదు, మేము మా సినిమాల్లో అవకాశం ఇస్తామని చెప్పి ఆయన ప్రకటించారు ప్రొడ్యూసర్గా. అయితే ఇదే సందర్భంలో ఇంకొక లింక్ ఏంటంటే దీనికి, అల్లు అర్జున్ గారు నా సినిమాల్లో ఆ అమ్మాయికి సోలో కొరియోగ్రాఫర్గా అవకాశం ఇస్తాను అని ఒక మాట మాట్లాడాడు ఆయన. సో ఇప్పుడు కొంతమంది ఈ వివాదంలో అల్లు అర్జున్ ఇలాగే ప్రయత్నం చేస్తున్నారు, అంటే వాంటెడ్గా జానీ మాస్టర్ మీద ఆయన పనిగట్టుకుని ఇదంతా జరిపిస్తున్నారా, ఆ ఉద్దేశంతోనే ఆయన మాట అన్నాడా అనే పద్ధతిలో దానికి పెడార్థం తీసి దాన్ని ప్రచారం చేసేటువంటి ప్రయత్నం ఒకటి జరుగుతోంది. అంటే ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే, ఒక మహిళ ఎవరి మీద అయినా ఇలా లైంగిక వేధింపులకు పాల్పడ్డారు అని కనుక అంటే దీన్ని అదర్ సైడ్ కూడా చూడాలి అనేటువంటి అభిప్రాయంతో ముందుకొస్తున్న పురుషుల సంఖ్య చాలా అధికంగా ఉంటుంది ఈ మధ్యకాలంలో. అంటే గతంలో చూసాం మనం ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ విషయంలో కూడా ఇలాగే వ్యవహరించారు. ఇప్పుడు మహిళలకు సంబంధించిన విషయంలో కూడా అంటే ఆ అమ్మాయి ఆరోపణ చేయగానే 7 ఏళ్ళు అయిపోయింది, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతుంది ఆవిడ, ఇంత టైం ఎందుకు పనిచేసింది, ఆ వేధింపులకు గురవుతూ కూడా అతని దగ్గర, దీని వెనక ఎవరున్నారు అనే దాని మీద ఎక్కువ పరిశోధన జరుగుతోంది. ఆ పరిశోధన లాపాలి ముందు. ఇక మరో విషయం, మనకి పూనం కౌర్ అప్పుడప్పుడు ఏదో ఒక విషయంలో వెలుగులోకి వస్తూ ఉంటారు. ఇప్పుడు పూనం అండ్ త్రివిక్రమ్ వీళ్ళిద్దరి ఇష్యూని మనం ఎలా చూడొచ్చు అంటారు? అంటే మా అసోసియేషన్కి ఆవిడ లెటర్ రాశారు, ఈ జానీ మాస్టర్ వివాదం కొనసాగింపులో భాగంగా జరిగినటువంటి ఒక రకంగా అదొక పిట్ట కథ అనుకోవాలి దీనిలో. అంటే ఆవిడ త్రివిక్రమ్ అనే పేరు ఇప్పటిదాకా రివీల్ చేయకుండా చాలా సందర్భాల్లో అంటే ఇండస్ట్రీలో ఇలాంటి వేధింపులు ఉన్నాయి, ఇలాంటి సమస్యలు ఉన్నాయి అంటే కొంతమందిని వాంటెడ్గానే పక్కకి నెట్టేస్తారు, వాళ్ళకి అవకాశాలు రాకుండా చూస్తారు అనేటువంటి ఆరోపణలు వాస్తవాలు ఉన్నాయి వాటిల్లో అని అప్పుడప్పుడు ఆవిడ ట్వీట్ చేయడం చూస్తూ ఉంటాం మనం. అలాగే జనసేన పార్టీకి వ్యతిరేకంగా, పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా, త్రివిక్రమ్కి వ్యతిరేకంగా ఆయా సందర్భాల్లో ఆవిడ స్పందించినటువంటి విషయాలు మనం చూసాం. ఇప్పుడు స్ట్రైట్గా అంటే ఆవిడ పేర్లు పెట్టి నేరుగా మాట్లాడకుండా అర్థమయ్యే పద్ధతిలో ట్వీట్లు చేయటం అనేది ఒక టెక్నిక్గా నడిపింది ఆవిడ. ఇప్పుడు స్పష్టంగా ఆవిడ పేరు బయటకు తీసుకొస్తూ మా అసోసియేషన్కి నేను గతంలో ఒక పిటిషన్ పెట్టుకున్నాను, నా మీద ఇలాంటి వేధింపులు జరుగుతున్నాయి పర్టికులర్గా ఫలానా డైరెక్టర్ నుంచి, కాబట్టి చర్యలు తీసుకోండి అని నేను అడిగాను, వాళ్ళు ఏం చర్యలు తీసుకున్నారో నాకు తెలియదు, ఇప్పటిదాకా చర్యలు తీసుకున్నట్టయితే నాకు తెలియదు, ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు, మా అసోసియేషన్ ఇప్పటికైనా మేలుకొని నా కంప్లైంట్ మీద త్రివిక్రమ్ని పిలిచి ప్రాసిక్యూట్ చేస్తారా అన్న పద్ధతిలో ఆవిడ ఒక ట్వీట్ చేయడంతో ఇప్పుడు అదొక సంచలనంగా మారింది. అంటే మంచు విష్ణు గారి ఇష్యూని టేకప్ చేస్తారా, టేకప్ చేసి ఆయన ఇమ్మీడియట్గా
త్రివిక్రమ్ని సమన్ చేసి కూర్చోబెట్టి మాట్లాడతారా? ఈ రకమైనటువంటి చర్చలు సోషల్ మీడియాలో మొదలైపోయినాయి. అలాగే బయట మీడియాలో కూడా దీనికి సంబంధించి ఏమిటి అసలు ఎందుకు మాట్లాడుతోంది ఆవిడ అనేది. అంటే ఒకవేళ తను గతంలో సీరియస్గా కంప్లైంట్ ఇచ్చి ఉంటే దాని మీద ఎందుకు స్టాండ్ కాలేదు అనేది ఒక ప్రశ్న ఆవిడకి సంబంధించి. పవన్ కళ్యాణ్ మీద కానీ త్రివిక్రమ్ మీద కానీ ఆవిడకి సీరియస్గా ఎలిగేషన్ ఉండేదైతే నర్మగర్భంగా ఎందుకు మాట్లాడాలి? అనేక అవకాశాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయన చాలా సీరియస్గానే అటాక్ చేశాడు పవన్ కళ్యాణ్ మీద రకరకాల పద్ధతుల్లో. ఆ సమయంలో అయినా కానీ వెళ్ళి ఆయనైనా అడుగుండాలి కదా న్యాయం చేయమని. ఆయన ఏదైనా చేసుండేవాడేమో. అలాంటిది ఎప్పుడూ స్పందించకుండా ఇప్పుడు సడన్గా ఆవిడ త్రివిక్రమ్ పేరు బయటకు తీసుకొచ్చి మాట్లాడటం అంటే నా అవకాశాలను ఇబ్బంది పెట్టారు, ఇన్ ది సేమ్ టైం నన్ను రకరకాల వేధింపులకు గురి చేశారు అని మాట్లాడటం అనేది, జానీ మాస్టర్ కంటెస్ట్లో మాట్లాడటం అనేది రకరకాల అనుమానాలకు తావిచ్చే పద్ధతిలో ఉంది. అది ఇది వాంటెడ్గానే జరుగుతోంది అనేది ఇండస్ట్రీలో ఉన్నటువంటి చాలామంది అభిప్రాయం. ఏదైనా ఉంటే ఆవిడ ఓపెన్గా ఒకసారి డిబేట్కి వచ్చి మాట్లాడవచ్చు కదా. ఎందుకు ఈ ముసుగులో గుద్దులాట ఇంతకాలం ఎందుకు డ్రాగ్ చేస్తున్నారు? ఆవిడ పొలిటికల్ ట్వీట్స్ కూడా చేస్తారు. కొంత కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నట్టుగా పొలిటికల్ ట్వీట్స్ చేస్తూ ఉంటారు. ఏది ఏవైనా తనకు ఇండస్ట్రీలో అవకాశాలు రాకుండా చేసింది నిజమే అయితే ఆధారాలతో ఆవిడ ఎందుకు బయటకు రావట్లేదు? ఆధారాలతో ఎందుకు ఆవిడ న్యాయ వ్యవస్థల్ని అలాగే చట్ట పరిరక్షణకి సంబంధించి ఉన్నటువంటి వ్యవస్థల్ని ఎందుకు అప్రోచ్ కావడం లేదు అనేది ఇప్పుడు ఒక ప్రశ్న ఆవిడ ముందుంది. దానికి సమాధానం చెప్పాలి ముందు ఆవిడ. ఏది ఈ పరిష్కారానికంటే ముందు త్రివిక్రమ్కి సంబంధించి మా అసోసియేషన్ చర్యలు తీసుకుంటుందా, అతన్ని ప్రాసిక్యూట్ చేస్తుందా అనే గొడవ కంటే కూడా ముందు ఆవిడ ఇంతకాలం ఎందుకు ఇలా ముసుగు యుద్ధం చేస్తోంది? ఆవిడ ఇప్పుడు ముసుగు తీసేయటం వెనకాల ఉన్నటువంటి ఆలోచన ఏమిటి? దాంతోపాటు ఎందుకు ఆవిడ చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి వెనకడుగు వేస్తున్నారు? ఈ ముసుగు యుద్ధం వెనక ఉన్నటువంటి రీజన్ ఏంటి అనేది ఇప్పటికైనా ఆవిడ మాట్లాడాలి. ఎలాగో పేరు రివీల్ చేస్తారు కాబట్టి ఇప్పుడు ఓపెన్గా తన ముసుగు యుద్ధం వెనకాల ఉన్నటువంటి కారణాలు ఏమిటి అనేది ఓపెన్గా మాట్లాడచ్చు ఆవిడ. ఇకపోతే వైఎస్ సునీత ఏపీ విషయాలకు వస్తే వైఎస్ సునీత చంద్రబాబు నాయుడు గారిని కలవటం జరిగింది. అంటే వివేక కేసు ముందుకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయా? దాని గురించి ఎలా మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు? గతంలో ఆవిడ చాలా పోరాటమే చేశారు ఆ విషయంలో, తండ్రి గారి కేసు విషయంలో. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత